ఒక ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉంటాయి, కానీ ఒక వెరీ ఎక్స్ట్రీమ్లీ అల్లర్ క్యారెక్టర్ గోవర్ధన్. సో ఇట్స్ మీకు కొత్త రూపం కనిపిస్తుంది April 5th. దిల్ రాజు గారు. అండ్ దీంట్లో ఏంటంటే గోవర్ధన్ క్యారెక్టర్ స్పెషాలిటీ, తన ఫ్యామిలీని ఏదన్నా టచ్ చేస్తే ఎంత ఈగోకని వెళ్తాడు. అది ఇందాక నేను చెప్పాను కదా, ఆల్ డైమెన్షన్ అని. ఆ ఈగో ఎక్కడికన్నా వెళ్తుంది, సో ఆగదు అది. సో అంత అంటే ఆ ఫ్యామిలీ విషయంలో అంతా కేర్ఫుల్గా ఉంటాడు. విజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దిల్ రాజు గారు. యాక్చువల్గా మీరు ఏ స్టోరీ ఓకే చేసినా దాంట్లో మీ ఎసెన్స్ అనేది ఖచ్చితంగా దాంట్లో బ్లెండ్ చేస్తారు. అందుకే మీరు మీ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా అంత ఇదిగా అనిపిస్తాయి. మీరు అందుకే వాటిపై అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్యామిలీ స్టార్ అనేది ఏంటంటే విజయ్ గారు చెప్పినట్టు అంటే అందరి లైఫ్లో నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ దాంట్లో యాడ్ అవుతున్నాయి కాబట్టి, సో ఈ స్క్రిప్ట్లో మీ లైఫ్లో రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా యాడ్ చేశారా దాంట్లో? లేదు, అంటే పర్సనల్ లైఫ్లో కథ వింటున్నప్పుడు పర్సనల్ లైఫ్లో ఇది నాకు ఇలా జరిగి ఉంది అనేది థాట్ వస్తుందేమో, కానీ సినిమాల్లోకి పర్సనల్ లైఫ్లో జరిగే మూమెంట్స్ తీసుకొచ్చి ఎప్పుడు పెట్టను. ఎందుకంటే యూనివర్సల్, పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, సినిమా ఈజ్ యూనివర్సల్, ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. కాబట్టి ఎక్కడో దీన్ని పెట్టాలి రుద్దాలనే ప్రయత్నం ఎప్పుడూ నేను చేయను. అది ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఉంది, అది ప్రాపర్గా మనకు ఆంధ్రప్రదేశ్లో అక్కడ జరిగేది. ఇప్పుడు శతమానం అవుతుంది, అక్కడ జరిగే కథ. అంతేగాని నా స్టోరీ ఎక్కడో నాకు సంబంధించిందో పెట్టాలని ఎప్పుడు ట్రై చేయను. నేను డైరెక్టర్లు కూడా చెప్పను, బట్ ఎక్స్ప్రెస్ చేస్తాను. మూమెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యామిలీలో ఎలా జరుగుతాయి. ఇప్పుడు బ్రదర్స్, దీంట్లో కూడా 3 బ్రదర్స్ ఉంటారు. బ్రదర్స్ మధ్యలో జరిగే 3-4 మూమెంట్స్ ఉంటాయి ఈ కథలో కూడా. సో అవి కనెక్ట్ అవుతాం. ఆయన రాసినప్పుడు అరే నా లైఫ్లో ఇట్లా జరిగిందా మా అన్నయ్యతోని, మా బ్రదర్తోని, ఇలా చెప్పడం జరుగుద్ది. కానీ అది ఆటోమేటిక్ కథలో జనరేట్ అవుతుంది. విజయ్ గారు, ఇంతకుముందు మీరు ఎప్పుడు మ్యారేజ్ గురించి అడిగినా తర్వాత అనేవాళ్ళు. ఈసారి మాత్రం రీసెంట్గా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మా మదర్కి నచ్చాలని చెప్పి. అది ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్ అనుకోవచ్చా? లేదు, ఎప్పటి నుంచో అది క్లారిటీ. అమ్మా నాన్నకు నచ్చకుండా అయితే ఏం చేయను. వాళ్ళకి నచ్చాలి, వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళకి నచ్చేటట్టు చేయడం నా పని. ఆ సెటప్ మనం చూసుకోవాలి, మొత్తం వదిలేయలేము. మనం పెళ్ళి చేసుకున్న తర్వాత మనం బ్రతకాలి కదా, నెక్స్ట్ 30 years మనం ఉండాలి. సో అవన్నీ కేర్ఫుల్గా చూసుకొని వాళ్ళకి నచ్చేటట్టు చేసుకోవాలి. కాకపోతే టైం ఉంది దానికి. మృణాల్ గారు, యాక్చువల్గా ఈ సినిమాలో పాపం ట్రైలర్లో చూస్తే మెంటల్ నా కూడా కానీ తిట్టేశారు. మరి దానికి అసలు అర్థం తెలుసా? సిచ్యువేషన్ ఏంటి అది? My God, don't ask. Actually mental ka kudka. But he's lovable also. That's why Evendi. But Evendi in different... Evendi. You know, there are cute moments. And I think in a relationship, it's always that lovey-dovey, that honeymoon phase, then girlfriend, boyfriend, then fiance, then my husband, then mental ka kudka. మెంటల్ నా కొడక అర్థం తెలుసా ఇంతకీ మీకు? ఇంతకీ అర్థం తెలుసా దానికి? డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ మెంటల్ నా కొడక ఇన్ తెలుగు? పాగల్ కై కా.